ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళేందుకు తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి తమ జీవితాలు బాగుండాలి, తమ పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నత చదువుల కోసం ఫారిన్ చదువులకు పంపిస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది అక్కడ సమస్యలతోనూ మరికొంతమంది ఉద్యోగం రాక చేసుకున్నటువంటి పరిస్థితి మనం వింటా ఉన్నాం. అయితే తాజాగా అమెరికా ప్రాంతంలో ఒక చందు అనేటువంటి విద్యార్థి చదువు పూర్తయి ఉద్యోగం రాలేదనేటువంటి ఆవేదనతో ఆందోళన చెంది చేసుకున్నటువంటి పరిస్థితి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వార్త ఒకసారిగా ఒకవైపు సోషల్ మీడియాలోను మరోవైపు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో పెద్ద చర్చాంశం మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని గీతానగర్ చందు ఇంటి వద్ద ఉన్నాము. చందు ఇంటి వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని ఒకసారి చూద్దాం. మనం చూస్తున్నాం ఇక్కడ చందు ఇల్లు. అయితే చందుకు సంబంధించిన తల్లిదండ్రులు తండ్రి సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తూ విదేశాల్లో చదివించుకోవడం, మాస్టర్స్ చదువు కోసం చికాగో పంపించాడు. అక్కడ చదువుకున్నాడు. చదువుకున్నటువంటి నేపథ్యంలోనే ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఉద్యోగం రాకపోవడంతో ఇవాళ బలన్మరణానికి పాల్పడినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇంటి దగ్గర మనం చూస్తూ ఉన్నాము. చందు ఇంటి వద్ద ఇంటికి తాళం వేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వార్త వినగానే తమ తల్లిదండ్రులు చందు యొక్క మృతదేహాన్ని తరలించేందుకు కావాల్సినటువంటి ప్రక్రియ కోసం వెళ్ళారా, లేకపోతే ఇంకేదన్నా ఎక్కడెక్కడైనా వెళ్ళారనేటువంటిది తెలియదు. అయితే ఈ పక్కన ఉన్నటువంటి కొంతమంది స్థానికులతో మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకున్నారు చూద్దాం. అసలు చందు ఎలా ఉండేవాడు, ఫారిన్కి ఎప్పుడు వెళ్ళాడు, ఏంటనేటువంటి అంశం మీద స్థానికులతో మాట్లాడదాం. మా ఏరియాలో చందు అనే అబ్బాయి అమెరికా పోయిన విషయం తెలుసు బాబు. ఎలా ఉంటారు ఇక్కడ? బాగానే ఉంటారు. ఎన్నేళ్ళు అయిందంట? చాలా 15, 12 ఏళ్ళు అయింది ఇక్కడికి. ఎంతమంది వాళ్ళు కుటుంబ సభ్యులు ఏమైనా పరిచయం? ఇద్దరు, వాళ్ళ అమ్మ నాన్న, ఇద్దరు పిల్లలు వాళ్ళకి, అంతే. ఇంకే వాళ్ళ తండ్రి వాళ్ళు ఏం చేసేవాళ్ళమ్మా? వాళ్ళ నాన్న సెక్యూరిటీ, వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర. 12 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నాడు అబ్బాయి, లేక ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. చదువు అయిపోయినాక అక్కడికి వెళ్ళాడు. అక్కడికి ఎన్ని రోజుల క్రితం వెళ్ళాడమ్మా? చాలా రోజులైంది బాబు, చాలా రోజులైంది. ఇప్పుడు ఈ రోజు అమెరికాలో అబ్బాయి చేసుకున్నాడు అనేటువంటి అంశం మీకు తెలుసా? మాకు తెలియదు బాబు, ఈ రోజు టీవీ చూసి మేము తెలుసుకుంటున్నాం. సో ఈ వార్త విన్న తర్వాత ఏమనిపించింది? ఏం బాధ అనిపించింది నాన్న. ఎంత మంచి అబ్బాయి లేకపోయా కదా, చాలా మంచి అబ్బాయి అనిపించింది. ఇప్పుడు మనం ఎంతో భవిష్యత్తు ఉంటుందని ఫారెన్ పంపిస్తే ఇలా అయిపోయింది కదా, ఎట్లుంటుంది? తల్లిదండ్రి బాధ అది తల్లికి నరకం అనిపిస్తుంది నాన్న. తల్లిదండ్రి ఎంతో కష్టపడి చదివిస్తాం, పిల్లలు ఇట్లా అయిపోతే ఎంత బాధ లేస్తుంది చెప్పండి. తెలుసమ్మా మీకు చందు తెలుసా? నాకు అంత తెలియదు అన్న. ఎక్కడ తెలుసు వాళ్ళు. ఎలా ఉంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్న. మంచి వాళ్ళే. వాళ్ళేమి ఎవరు గొడవలు ఏం కావట్టదు కానీ మంచి వాళ్ళని అందరి పేరు వెళ్ళినారు ఇక్కడ, అంతే. మనకు తెలిసినంత మాత్రం అంతే. ఈ వార్త విన్నారు కదా, మనం చదువు కోసం పంపిస్తే ఇలా అయిపోయాడు, ఎలా ఉంటుందమ్మా తల్లిదండ్రులు? ఏం బాధ అనిపిస్తుంది. మనం వాళ్ళ కోసమే కష్టపడుతుంటాం అంతే. మనం ఏమి అనుకోము. వాళ్ళ మంచిగా ఉంటే ఎవరికైనా మంచిగా ఉన్నారు చాలు అనుకుంటాం. ఇట్లా జరిగిందంటే బాధనే. ఫోటో చూసి ఇట్లా అయినాడంటే ఇద్దరు అబ్బాయిలు కదా, అక్కకి చాలా మంచి వాళ్ళు, ఇట్లా చేసుకున్నారంటే ఏంది ఇది అని అనుకుంటున్నాం అంతే మేము. ఇప్పుడు మనం పిల్లల మీద భవిష్యత్తు మీద చాలా ఆశలు ఉంటాయి కదా, ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఇలా అర్ధాంతరంగా ఇదైపోతే ఎలా ఉంటుందమ్మా మామూలు పెద్దల దగ్గర పిల్లలు? ఇంకా ఏముంటది, మనమే ఇంకా జీవితమే ఇది అయిపోయి ఉంటది. వాళ్ళ కోసమే మనం బతికేది, పిల్లల కోసమే. ఇంకా వాళ్ళు సంపాదించుకోవాలా, బతికినట్లనే లెక్క నాన్న. బతికినా లాభం లేదు. ఇంకా పిల్లలు లేనప్పుడు ఏం చేయడానికి చెప్పండి? బతికేదే వాళ్ళ కోసం. వాళ్ళు ఇట్లా అయిపోతే ఎట్లా చెప్పు? నిన్నటి నుంచి చాలా బాధగా ఉంది నాన్న నాకు. కానీ అబ్బాయి హాయ్ ఆంటీ హాయ్ అనుకుంటూ పోతున్నాడు. అట్లాంటి మంచి మంచి బాబా. మాకంటే వాళ్ళ డాడీ తెలుసు సార్, మాకైతే అబ్బాయి అయితే తెలియదు. ఇక్కడ బీటెక్ చేసి అక్కడ పోయినాడు అన్నంత వరకు తెలుసు. వాళ్ళ డాడీ ఏం చేసేవాళ్ళు? కానిస్టేబుల్ సార్, ఇప్పుడు కూడా డ్యూటీలో ఉన్నాడు. ఆన్ డ్యూటీలో. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు? కేసు వాళ్ళు ఏఆర్ పోలీస్ అని డిస్టిక్ లెవెల్లో ఉంటారు. డిస్టిక్ లెవెల్ అంటే ఇందాక ఇంటి దగ్గరికి వెళ్ళాము, ఎవరు లేరు, లాక్ చేసి వెళ్ళిపోయాం సార్. మేము కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం మాట్లాడిద్దామని, కానీ వాళ్ళు దొరకలేదు. వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళే ప్రయత్నం చేస్తుండే ఇక్కడికి శవాన్ని తెప్పించుకోవడానికి. కానీ తెలుసు ఇప్పుడు టీవీలో కూడా వేసిండు, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ట్రై చేస్తున్నాడు. అంతవరకు న్యూస్లో విన్నారు. మామూలుగా మనం మనిషి పోవడానికి అయ్యే ఖర్చు కంటే మృతదేహాన్ని తీసుకురావడానికి 20-30 లక్షలు ఖర్చు అవుతుంది అనే
ఆ, పరిస్థితి ఉంది. అంత ఆర్థిక స్తోమత ఉందా మీ పేరెంట్స్కి? తెలియదు సార్. తెలియదు. వాళ్ళు అప్పు చేసే డబ్బులు పంపించినాడు పిల్లని అని విన్నాం, కానీ వాళ్ళకంత ఆర్థిక స్తోమత ఉందని మనకు తెలియదు. డైలీ మంత్లీ శాలరీ వస్తుంది, శాలరీ సంసారం గడుచుకొని రా. అమెరికాలో చదువు, చేతికొచ్చిన పిల్లగాడు మంచి ఉద్యోగం, డాలర్లు సంపాదిస్తాడనే ఆశ ఉన్న తండ్రికి ఇలా అయితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాధ ఉంటుంది. ఎవరమైనా ఏం చేస్తాం, చేయి జారిపోయింది. చేయి జారిపోయినానికి మనం ఏం చేసినా లాభం లేదు. ఎంత బాధపడినా కూడా కష్టమే. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ అంత ఫారెన్స్ కి పంపించాలా, మంచి చదువు చదివించాలనేటువంటి ఆ, ఆశతో ఉన్న తల్లిదండ్రులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము సార్ అయితే వాళ్ళకు స్తోమత ఉంటే వాళ్ళు జాబ్ చేసుకొని సంపాదిస్తే పర్వాలేదు. స్తోమత లేకుండా మనం డబ్బు ఖర్చు పెట్టి అక్కడ పోయి ఆశపడ్డం వేస్ట్ నా ఉద్దేశం. అంతే. వస్తారా వీళ్ళు, మన చందు వాళ్ళ ఫాదర్స్, వీళ్ళ పేరెంట్స్? వస్తారు కేశవ్ అని. ఇక్కడనే లోకల్లోనే ఉండరు. వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ వార్త విన్న తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వారంతా అయ్యో పాపం చాలా విషాదంలో మునిగిపోయామని చెప్తున్నారు. కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అప్పులు చేసి మరీ ఫారెన్కి పంపించాల్సినటువంటి అవసరం లేదు. అయితే వాళ్ళు ఉద్యోగం వచ్చి ఆర్థిక స్తోమత బలంగా ఉంటే మాత్రం పంపించుకోవడంలో తప్పు లేదు. ఇలా అయిపోతే చేతికొచ్చిన కొడుకులు అర్ధరాంతరంగా వాళ్ళ జీవితాలు ముగిసిపోతే మాత్రం తల్లిదండ్రుల మీద తీరని బాధ ఉంటుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి స్థానికులది.